నమస్తే, వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్. క్రీడాకారులు, క్రీడా నిపుణుల అభిప్రాయాలు సేకరించి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని విద్యా ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతిలో నారా రామ్మూర్తి నాయుడు స్టేడియంలో ప్రారంభించారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో మంత్రి సమావేశమై రాష్ట్రంలో క్రీడలకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ స్పోర్ట్స్ హబ్ గా త్వరలో కార్యరూపం దాల్చుతుందని అన్నారు. అనంతరం తిరుపతి చంద్రగిరి టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై పార్టీ పలు సూచనలు చేశారు. పార్టీలో కార్యకర్తలే కీలకమని, నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్లు వెంకటేశ్వర్లు, ఎస్పీ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం మా కుటుంబానికి చాలా అచ్చొచ్చిన నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఈ పుణ్య భూమి నుంచే. నా యువగలం పాదయాత్రకి టర్నింగ్ పాయింట్ కూడా ఈ పవిత్రమైన భూమి. అంతెందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నిజం గెలవాలి అనే కార్యక్రమం ప్రారంభించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే చంద్రగిరి భూమి నుంచే మొదలు పెడతామని చెప్పాను. 24 గంటల ముందర చెప్పిన, ఎవరు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున మీరే తరలిొచ్చారు. మా తల్లిని మీరు నా గుండెల్లో పెట్టుకుని కాపులా కాశారు. అందుకే చంద్రగిరి అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని అనుబంధం. గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. జరిగిన డిఎస్సిలో నాకు స్పోర్ట్స్ కోటాలో నాకు జాబ్ వచ్చింది సార్. దీనికి కారణం మీ గవర్నమెంట్, అలానే శాప్ బాగా హార్డ్ వర్క్. వీటి వల్ల ఖచ్చితంగా అందరూ 421 మెంబర్స్ స్పోర్ట్స్ కోటాలో రావడం జరిగింది సార్. దానిని మనం కొంచెం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి నా ఆలోచన సార్. ఏంటంటే నేను ప్రతిపాదించేది ఏంటంటే, ఏ స్పోర్ట్స్ నుంచి వచ్చారు, నెంబర్ 1 ఏ లెవెల్ నుంచి వచ్చారు. సో హారిజాంటల్ వీ విల్ డూ దాట్ అండ్ దెన్ వీ విల్ మ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, మీ టాలెంట్ ని బెటర్ యూటిలైజేషన్ అక్కడ చేయాలి. వెరీ వ్యాలిడ్ పాయింట్. దాని తర్వాత అక్కడ నుంచి గ్రైడ్ చేసిన వాళ్ళని ఒక అకాడమీ, అంటే 6th నుంచి 10th దాకా ఒక రకంగా బేసిక్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత అడ్వాన్స్ స్కిల్కి వెళ్ళడానికి ఒక అకాడమీ అంటూ ఉంటే అక్కడ నుంచి షేన్ అయ్యి మనకి రిప్రజెంట్ చేయడానికి ఇండియాకి కానీ మన స్టేట్కి కానీ రిప్రజెంట్ చేయడానికి అక్కడ నుంచే గ్రోత్ అవుతారు సార్. స్కూల్లో ఒక బేసిక్ కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత అకాడమీలో పర్ఫెక్ట్గా ఉంటే వేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇంకేం కావాలని చెప్పేసి అక్కడ నుంచి మనం ప్రొవైడ్ చేయొచ్చు. అంటే గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్గా ఉంటే తర్వాత వే అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత అనేది మనం ఇప్పుడు సీక్వెన్స్ సార్ చెప్పినట్టు కానీ, సింధు మేడం చెప్పినట్టు కానీ ఆ మోటివేషన్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే 1 కోటి సభ్యులున్న
పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. బాధ్యత అంటారా భారం అంటారా నాకు తెలియదు. సడన్గా మొన్నటి వరకు ఎట్టుకో పరిగెడుతున్నా, ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అంటే కష్టపడాలి, ఇంకా పని చేయాలి. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోను నేను స్వామి. సత్య నాకు తెలుసు, చాలా ప్రిపేర్ అవుతా, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తా. పార్టీలో కూడా మార్పులు రావాలని బలంగా నమ్మే వ్యక్తిని. కంటిన్యూస్గా మార్పు అనేది ఉంటేనే మనకు కూడా ఉత్సాహం ఉంటుంది. నేను మా టీంకి ఒకటి చెప్తా, నిన్న చేసింది నేను మళ్ళీ రిపీట్ చేయను. ఈరోజు చేసింది రేపు నేను రిపీట్ చేయను. వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి కొత్తదని తీసుకురాలి, నాకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నేను కార్యకర్తలు కూడా ఉత్తేజపరచగలుగుతానని నేను చెప్తాను జరుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా నా అదృష్టమైన రోజు. అది కూడా పవిత్రమైన భూమి చంద్రగిరికి వచ్చినప్పుడు నాకు ఈ అవకాశం జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చారు. పనిచేస్తా, కష్టపడతా, ఎప్పుడు కార్యకర్తలకి నేను మా టీం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, 100 సార్లు మనం కలవాలి. మన సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అంతేగాని అలిగి మట్టుకు ఇంట్లో పడుకుంటే నేనే వస్తాను, మీ లోకేష్ వస్తాడు, మిమ్మల్ని మీ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి పని చేపిస్తాడని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ